లేకున్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 6వ తరగతి మొదటి పాఠమైన అమ్మ ఒడి పాఠం గురించి తెలుసుకుందాం. అమ్మ ఒడి అనేది ఒక గేయం. అమ్మ ఒడి పాఠము తెలుసుకునే ముందు అమ్మ ఒడి పాఠము ఏ ప్రక్రియకు సంబంధించినదో మనము తెలుసుకోవాలి. అమ్మ ఒడి పాఠము గేయానికి సంబంధించిన ప్రక్రియ. ఇది ఇతివృత్తం. దీని యొక్క ఇతివృత్తం వచ్చి తల్లి ప్రేమ. అంటే తల్లి ప్రేమ గురించి మనకి ఈ పాఠము తెలియజేస్తుంది. ఈ పాఠం ఉద్దేశము అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియచేయడం. ఇప్పుడు మనము ఈ పాఠంలో మొదటి పేజీలో ఒక చిత్రాన్ని ఇచ్చారు. ఈ చిత్రాన్ని అందరూ గమనించండి మా. ఈ చిత్రంలో మనకి ఎవరెవరు కనపడుతున్నారు? ఒక తల్లి కనపడుతుంది, పిల్లలు కనపడుతున్నారు, పుస్తకాలు కనపడుతున్నాయి, అని పిక్చర్స్ కనపడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ బొమ్మను గమనిస్తూ ఇక్కడ పక్కన కొన్ని ప్రశ్నలు అనేవి ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూస్తూ మనము ఈ ప్రశ్నలకి సమాధానము చెప్దాం. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఈ చిత్రంలో తల్లి, పిల్లలు ఉన్నారు. చిత్రంలో తల్లి, పిల్లలు ఉన్నారు. అమ్మ పిల్లలకు ఏం చెబుతుంది? అమ్మ పిల్లలకు చదువు చెబుతుంది. అమ్మ పిల్లలకు ఈ చిత్రంలో చదువు చెబుతుంది. అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది? అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుందో మనకి ఒక గేయము, తర్వాత పేజీలో ఒక గేయము ఇవ్వబడింది. దాని ద్వారా మనము అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుందో తెలుసుకుందాం. ఈ గేయము రచించినది బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావు. ఈ గేయాన్ని రచించినది రచయిత, అంటే ఈ పాఠాన్ని రాసిన అతను అని అర్థం. ఇతను కవి పరిచయం చూద్దాం. ఈ పాఠము కవి పరిచయం ఇప్పుడు చూద్దాం. అమ్మ ఒడి పాఠం రచించిన బాడిగ వెంకట నరసింహారావు. ఈయన 15/8/1913లో జన్మించారు. ఈయన 6/1/1994లో మరణించారు. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో పుట్టారు. ఈయన బాలరసాలు, బాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. ఈయన బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా వివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలవిందు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఇప్పుడు ఈ పాఠం గేయం చూద్దాం. అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును ఒరవడి, దైవమ్ము కంటెను తొరబడి. అమ్మ చూపును ఒరవడి, దైవమ్ము కంటెను తొరబడి. అమ్మ చెప్పిన సుద్దులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ చెప్పిన సుద్దులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. ఇప్పుడు ఈ గేయము
ప్రతి పదం యొక్క అర్థం చూద్దాం. ఒరవడి అంటే సరైన పద్ధతి. శుద్ధులు అంటే మంచి మాటలు. బుద్ధులు అంటే చక్కని తెలివితేటలు. హాసము అంటే నవ్వు. వికాసము అంటే అభివృద్ధి. మంజుల అంటే సరళమైన. భాషణం అంటే మాటలు. శ్రావ్యము అంటే వినడానికి ఎంతో బాగుంటుంది అని అర్థం. వీణుల అంటే చెవుల. భూషణం అంటే అలంకారం. అనిసము అంటే ఎల్లప్పుడూ. ఇప్పుడు ఈ గేయం భావం చూద్దాం. అమ్మఒడి చదువుల బడి, మా అమ్మఒడి నాకు ఒక గుడి, అమ్మ చూపున వరబడి దైవము కంటెను త్వరబడి. వరబడి అంటే విద్యార్థులకు అక్షరాలను సరిగ్గా నేర్పుటకు గురువులు ముందుగా రాసే మేలుబంది అని అర్థం. దైవము అంటే దేవుడు అని అర్థం. మా అమ్మ తన ఒడిలోనే ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. అవును, మా అమ్మ తన ఒడిలోనే ఎన్నో సంగతులు నేర్పిన మన తొలి గురువు. అమ్మ ఎల్లప్పుడూ నన్ను కాపాడుతూ నా మంచి చెడ్డలు చూసే దేవుడు. అందుకే మా అమ్మ ఒడే నాకు బడి గుడి. అంటే అమ్మ భగవంతుని కంటే ముందే నా భవిష్యత్తుకు వరబడి చూపిస్తుందని అర్థం. అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. శుద్ధులు అంటే సూక్తులు, మంచి మాటలు. అనిసమ్ము అంటే ఎల్లప్పుడు. హాస్యము అంటే నవ్వు. నిత్యము అంటే ఎల్లప్పుడు. వికాసము అంటే తెలివితేటలు. అమ్మ చెప్పినటువంటి మంచి మాటలు ఎల్లప్పుడూ మాకు తెలివితేటలను కలిగిస్తాయి. అమ్మ పెదవుల మీద చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ మంజుల భూషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. మంజుల అంటే అందం. భాషణం అంటే మాట్లాడిన మాటలు. శ్రావ్యమ్ము అంటే వినతగినవి. వీణుల అంటే చెవులు. భూషణం అంటే అలంకారం. అందంగా ఉండే మా అమ్మ మాటలు చెవికి ఇంపుగా ఉంటాయి. అవి మా చెవులకు అలంకారాల వంటివి అని అర్థం. ఇప్పుడు ఈ పాఠము ఫస్ట్ అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది అని చిత్రంలో క్వశ్చన్కి సమాధానం చూద్దాం. అమ్మ పిల్లల కోసం ఏమేం చేస్తుంది? అమ్మ పిల్లల కోసం వంట చేస్తుంది. పిల్లలు అడిగినవి వండి పెడుతుంది. మారం చేస్తే లాలిస్తుంది. భయపడితే ధైర్యం చెబుతుంది. బాధ కదిలితే ఓదారుస్తుంది. గొప్ప పని చేస్తే మెచ్చుకుంటుంది. జోకొడుతుంది. కథలు చెబుతుంది. బట్టలు ఉతుకుతుంది. పాఠాలలోని అనుమానాలు తీరుస్తుంది. అల్లరి చేస్తే తిడుతుంది. ఎదిరిస్తే కొడుతుంది. నవ్విస్తుంది. అమ్మకు పిల్లలే లోకం. ఇప్పుడు ఈ గేయం ద్వారా మనకి అమ్మ ఏమేం చేస్తుందో తెలిసింది కదా.